నిలచుండునంట నీ ఇంటి ముంగిట నిలచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవునమ్మ నా తనువునో తల్లి నీ సేవ కొరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మపై జన్మ వరకు అర్పింతునోయమ్మపై జన్మ వరకు నా ఒడలు వచలాంచ నీపురము చేరి నా ఒడలు వచలాంచ నీపురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి లాలించి నన్ను బ్రోవునమ్మ నా ఒడలు వచలాంచ నీపురము చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు దేవదాశ నీ పురము చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి లాలించి నన్ను బ్రోవునమ్మ నా తను తల్లి నీ చేతు కొరకు నా చూపు నీ కొసల్లో వెదలాలి తల్లి నా తను గగనంచ నీ వీడు చేరి నీ పాదగానాలు మోయాలి తల్లి నీ పాదగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవునమ్మ విశ్వేశనాయకి విచ్చేయునంట విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః జై గణేష్ మహారాజ్ కి జై నేను సాయిబాబా గుడిలో ప్రతి వారం కూడా భజన చేసేదాన్ని. భజన చేసేవాళ్ళం ఒక గ్రూప్ ఉందన్నమాట. అందరము పాటలు పాడేవాళ్ళం. అందుకని అలా అలవాటు. అందుకని ఎక్కడైనా దేవుడు కనబడ్డాడంటే ఇంకా పాటలు పాడడం నా పని. అయితే కొన్ని మర్చిపోతుంటాను కదా, అయినప్పటికీ కూడా గుర్తు తెచ్చుకొని పాడతాను. ఆ దేవుడు గుర్తు చేస్తాడన్నమాట. అది అందుకని నేను పాటలు పాడాను. బాగా పాడి చెప్పినందుకు ధన్యవాదాలు. నాకు ఫస్ట్ డే నుంచి ఆంటీ అసలు భలే వాడుతూ పాటలు, అందుకోసం అని చెప్పి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి రికార్డ్ చేసిన. నాకు భగవంతుడు దేవుడు కనబడంగా నాకు ఎట్లా ఉంటుందంటే పర్సనల్ గా అతనితో మాట్లాడాలని, అంటే ఆయన ఇంటర్వ్యూ చేయాలన్న ఇది ఉంటుంది అన్నమాట. ఆ తిండి గిన్నె ఉంటుంది కదా, ఎప్పుడు సైలెంట్ అవుతుందా, ఆయనతో మాట్లాడాలి. ఎట్లా ఉంది ఏంటి, ఏ వినాయక పూజలు బాగా జరిగినాయా, నచ్చకపోతే ఏదైనా ఉంటే చెప్పు నాకు అని అంటాను. అట్లా మాట్లాడతా ఎవరినైనా సరే. నాకు అంత ఇష్టం అనమాట వాళ్ళతో. బాబా గుళ్ళు అయినా సరే ఆ బాబాతో మాట్లాడతా నేను అంత అయిపోయిన తర్వాత. నిజంగా అసలు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆంటీ గారు ఇక్కడ కూర్చుంటారు చేరేసుకొని, ఇక దేవునితో మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏంటి ఆంటీ గారికి ఇట్లా మాట్లాడుతున్నారని నేను అనుకున్నా, కానీ చెప్పిర్రు. నాకు ఇప్పుడు నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా నాకు అట్లా మాట్లాడడం నాకు అలవాటు. ఎందుకో ఆ దేవుళ్ళతో మాట్లాడడం, మనుషుల కన్నా ఏదైనా ఉన్నా కూడా ఆయనకే వాళ్ళకే చెప్పుకుంటా. నేను బాధపడాలని అక్కడే బాధపడతాను, ఎవరికి చెప్పుకోను. అది ఎప్పుడు మంచిగా నవ్వుకుంటా మంచిగా ఉంటారు ఆంటీ. మంచిగా రెడీ వస్తారు, మంచిగా ఉంటారు. అసలు అది అందరితోటి మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు మనము తయారబడి